హాయ్ హలో దిస్ ఈజ్ అనూష. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. మేము గోల్డ్ షాపింగ్కి వెళ్ళాము. ఇంకా ఆ గోల్డ్లో ఏమేమి తీసుకున్నామో అవి అంతా నేను వీడియో షూట్ చేశాను. మీకు కూడా షేర్ చేస్తాను ఏమేమి తీసుకున్నానో, తప్పకుండా చూడండి. ఇంకా ఇదేం ప్రమోషనల్ వీడియో కాదండి, నాకేమీ ప్రమోషన్ నేనేం చెయ్యలేదు. మేము ఓన్గా తీసుకున్నవే అంటే షూట్ చేస్తున్నాను. ఇంకా ఇక్కడ కంటే టైపు ఫస్ట్ వచ్చేసి బ్లాక్ బీడ్స్ అలా చూసేసి తీసుకున్న తర్వాత కంటే టైప్వి చూస్తున్నాము. ఈ కంటే టైప్లో ఓన్లీ 3-4 ఎవ్రీ షాప్లో ఓన్లీ 3 or 4 పీసెస్ మాత్రమే ఉన్నాయి. ఇది కొంచెం పర్లేదని అనిపించింది, కానీ ఆ స్టోన్స్ అవి పెద్దగా నచ్చలేదు మాకు. ఆ డిజైన్కి ఎందుకు కొంచెం అంత లుక్ అని అనిపించలేదు. ఇంకా తర్వాత ఇంకా గ్రీన్ స్టోన్స్ చూసాము, అది కొంచెం బాగానే ఉన్నింది, పర్వాలేదు. ఇది ఏదే కొంచెం ఎందుకో చూడ్డానికి ఓకేలే, కానీ కొంచెం డల్ లుక్ అనిపిస్తుంది, అలాగా లుక్ రాలేదు. ఇది పెట్టుకోగానే కొంచెం బాగా అనిపించేసింది. ఇంకా ఇంకొకటి చిన్నది కూడా ఉంది, అది కూడా చూసాము. బట్ నేను ఏం తీసుకున్నాను అనేది వీడియోలో మళ్ళీ అంటే లాస్ట్లో చూపిస్తాను. చూడండి నేను ఏమేమి జ్యువెలరీ షాపింగ్ చేశాము అనేది. ఎందుకో ఈ సిఎంఆర్లో కొంచెం ఎక్కువ మోడల్స్ లేవు, కొంచెం ఫినిషింగు అంత బాగా ఏం అనిపించలేదు. ఇంకా అలా అందుకనేసి టైం వేస్ట్ కదా అనేసి ఒక 2 to 3 చూసి వెళ్ళిపోయాము. ఇంకా ఇవన్నీ నక్షి టైపు ఉన్నట్లున్నాయి. ఎందుకో కొంచెం నాకు ఫినిషింగ్ అంత మంచిగా అనిపించట్లేదు ఇక్కడ దీంట్లో. ఇంకా అందుకననేసి కాసేపు చూసాం, కానీ ఇంకా బ్లాక్ బీడ్స్ బాగానే ఉన్నాయి, అవి చూడగానే నచ్చేసాయి. ఫస్ట్ అదే చూసాము, ఇంకా అదే తీసేసుకున్నాము, పెద్ద ఎక్కువసేపు ఏం చూడలేదు. ఇంకా ఇవి నచ్చి ఇది నాకు కొంచెం పర్లేదు బాగానే అనిపించింది, కానీ ఇంకా కొంచెం ఎందుకు ఓల్డ్ మోడలా లేకపోతే ఇలానే ఉంటాయో తెలియదు. ఇవి నక్షి టైపువి. ఇది వెయిట్ కూడా పెద్ద ఎక్కువ వెయిట్ లేదు. ఇవన్నీ బాగానే ఉన్నాయి, ఈ టైప్లో బాగున్నాయి, కానీ ఇంకా వాళ్ళకి ఇవి వద్దు అని అనేసి ఇంకా నార్మల్ది వేరే టైప్లో తీసేసుకున్నాము. ఇంకా తర్వాత ఇది చూసేసి ఇంకా వేరే దగ్గరికి వెళ్దాంలే అని ఇంక ఇక్కడ కుందిన్లో అవి చూస్తూ ఉంటే, ఆ కుందిన్లో వచ్చేసేసి ఇంతకుముందు మేము ప్లేట్స్ అవి తీసిచ్చారు మా అమ్మ వాళ్ళు. అప్పుడు చాలా తక్కువ ఉన్నింది వెయిట్, 60,000. ఇప్పుడు 1 lakh పైన అయిపోయింది కదా. ఆ కుందిన్లో వచ్చి 45,000 అంట. ఇంకా అవి చూసి తర్వాత ఐస్ క్రీమ్కి తినేసి, పిల్లలు ఐస్ క్రీమ్ అడుగుతుంటే ఇంకా పక్కన ఐస్ క్రీమ్ షాప్కి వెళ్ళి అక్కడ ఐస్ క్రీమ్ తినేసేసి నెక్స్ట్ ఇక్కడ వేరే షాప్కి వచ్చాము, జాయల్కాస్కి. ఇంకా అక్కడ కొంచెమే అంటే షూట్ చేశాను, బట్ వాళ్ళు అలౌ చేయలేదు వీడియో షూట్ చేయడానికి. ఇంకా తర్వాత ఈవినింగ్ మళ్ళీ శారీ షాపింగ్ చేశాము. నాకైతే ఈ శారీ బాగా నచ్చేసింది, చాలా బాగుంది. కొంచెం డిఫరెంట్ కదా ఈ కలర్ కాంబినేషన్, చాలా రేర్గా దొరుకుతుంది, కొంచెం ఎల్లోకి అండ్ పర్పుల్. ఇంకా ఇందులో ఫ్యాన్సీ శారీస్, ఇంకా ఇక్కడ ఒక ఫ్యాన్సీ శారీ తీసుకున్నాము. ఇంకా తర్వాత చూపిస్తాను ఏమేమి తీసుకున్నవి. ఇవన్నీ వచ్చేసి ఇంకా ఇది నెక్స్ట్ డే వెళ్ళాము, మళ్ళీ ఇంకొకసారి వెళ్ళాము బ్లాక్ బీడ్స్ తీసుకుందాం అనేసి నేను. ఇంకా ఇవి డైమండ్స్లో చూశాను ఫస్ట్ టైము. నాకు చాలా రోజుల నుంచి విష్ ఉంది డైమండ్స్లో తీసుకోవాలని, అందుకని ఇంక ఇక్కడ తీసుకుందాం అనేసి ఇలా వచ్చేసాము. నాకు 1 lakh లోపలే వచ్చింది, పెద్ద ఎక్కువేం పడలేదు. నాకైతే ఈ డైమండ్ నెక్ పీస్ చాలా బాగా నచ్చింది, బట్ కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివే కదా. ఆల్మోస్ట్ 15 కూడా కాదండి, 18 to 20 lakhs 20 lakhs అబోనే పడుతుందంట. ఇంకా ఇక్కడ మళ్ళీ అవి చూసేసి వచ్చి ఇంకా ఇక్కడ బ్యాంగిల్స్ చూస్తున్నాము. ఈ బ్యాంగిల్స్ కూడా తీసుకుందాము అని అనేసి చూస్తే ఇంకా కొంచెం ఎక్స్పెన్సివే పడింది, అంటే వెయిట్ ఎక్కువ ఉంది. ఈచ్ బ్యాంగిల్ వచ్చేసేసి ఆల్మోస్ట్ 16 grams ఉన్నట్లుంది, అంటే 2 సెవర్లు ఉంది ఈచ్ బ్యాంగిల్. ఇంకా కానీ అదేమి స్టోన్స్ కూడా కాదు, మనకి జస్ట్ గోల్డ్ పైన అలా చేస్తారు కదా, డిజైన్ కొంచెం బాగా అనిపించింది, డిఫరెంట్గా ఉంది, యూనిక్గా. ఇంకా అవి చూసేసాను. బ్లాక్వి తీసుకున్నాను, నల్ల పూసలు డైమండ్స్వి తీసుకున్నాను. ఈసారి చాలా డేస్ నుంచి నాకు విష్ ఉందనమాట, ఇలా బ్లాక్ బీడ్స్ డైమండ్స్వి తీసుకోవాలి అని అనేసి. ఇంకా అందుకని అనేసి నేను ఇంకా చెక్ చేసుకుని ఇంకొకటి కూడా బాగా నచ్చింది, కానీ అది పెండెంట్ కొంచెం పెద్దదిగా ఉంది. ఇదైతే సింపుల్గా బాగుంటుంది కదా డ్రెస్సెస్ మీద కానీ అన్నిటికీ సారీస్ మీద కానీ తీసుకున్నాను. ఇది వచ్చేసేసి నాకు 6 grams 6.5 grams పడింది, పర్లేదు, కొంచెం రీజనబుల్ అని అనిపించింది. నా దగ్గర పెళ్ళికి ముందు ఓన్లీ ఒకటే, పెళ్ళికి అంటే పెళ్ళప్పటి నుంచి ఒక్కటే ఉంది.
ఇంకా సో తీసుకుందాము, వేరేవన్నీ ఉన్నాయి కానీ ఇవి వన్నే ఉంది అనేసి కావాలని ఇంకా ఇలా డైమండ్స్లో తీసుకున్నాను ఈసారికి. నేను చాలా ఇష్టంగా తీసుకున్నా, చూడాలి ఇంకా పెట్టుకోలేదు. ఇలాగ మనకి ఇప్పుడు వరలక్ష్మి వ్రతం అవి వస్తున్నాయి కదా, ఇంకా ఇది అమ్మవారికి వేసేసి సో నెక్స్ట్ నేను పెట్టేసుకుంటాను. ఇవి డైమండ్స్ నేను తీసుకునింది, అది ఫ్లాష్ లైట్ పడుతుంది సో అంత నీట్గా కనిపిస్తుందో లేదో తెలియదు, కానీ ఇవి వచ్చేసి డైమండ్స్. బ్లాక్ క్లిప్స్. సెకండ్ వన్ వచ్చేసేసి ఇది అయితే మా తమ్ముడు వాళ్ళ వైఫ్, మా మరదలది, ఇది తనది. ఇవి 2 తీసుకున్నాము, బ్లాక్ బీడ్స్ వచ్చేసి. ఇవి నావి ఓల్డ్ వన్, ఈ బ్లాక్ బీడ్స్ నావి మ్యారేజ్ అప్పుడు మా అమ్మ ఇచ్చింది. ఇది మా అమ్మదైతే నాకు ఇచ్చేసేసింది. ఇది కూడా చాలా బాగుంటుంది, ఇది కూడా చిన్నదే, కాకపోతే ఇది డబుల్ లేయర్ వచ్చేసింది. ఇది వచ్చేసేసి 12 or 13 గ్రామ్స్ ఉంది ఇది, ఈ బ్లాక్ బీడ్స్. కానీ అప్పట్లో ఇవి ట్రెండ్ కదా, అందుకని ఇంకా ఇది తీసుకున్నాము. ఇప్పుడు అందరు సింగిల్ లేయర్ వేస్తున్నారు కాబట్టి నేను ఆ డైమండ్స్ ఇది తీసేసుకున్నాను. ఇది నా ఓల్డ్ వన్. ఈ చేతిలో పెట్టి నెక్స్ట్ వచ్చేసేసి జస్ట్ గోల్డ్ చైన్, దానికి పర్ల్స్ వచ్చేసి ఉన్నాయి. ఇది కనిపిస్తుందమ్మా. ఇంకా దీని మీదకి వచ్చేసేసి స్మాల్ ఇయర్ రింగ్స్. మనకి ఇవి ఆల్మోస్ట్ రోల్ గోల్డ్లో మనం పిచ్చివి అలా తీసుకుంటుంటాం కదా, 1 గ్రామ్ గోల్డ్, అలా కాకుండా నేను మనకి నెక్కి చాలా బాగుంటుంది సింపుల్గా, అన్ని డ్రెస్సెస్ మీద కానీ వెస్ట్రన్ వేర్కి కానీ బాగుంటుందని చెప్పి ఇది తీసుకున్నాను. ఇది ఆల్మోస్ట్ ఒక 8 or 9 గ్రామ్స్ వచ్చినట్లున్నాయి ఇయర్ రింగ్స్ విత్ ఇవి. సో చాలా సింపుల్గా బాగుంది. ఇంకా చూడాలి, నాకు నెక్కు సరిపోయింది. కొంచెం షార్ట్ అయితే ఇక్కడ అట్లీస్ట్ ఒక 1 or 2 హుక్స్ పెట్టేసుకున్నామంటే చాలా బాగుంటుంది సింపుల్గా. మెయిన్ ఇది తీసుకునేది డ్రెస్సెస్ మీద కోసం తీసుకున్నాను. ఇది మా బుడ్డామది పాపటి పిల్ల. ఇట్స్ ఓకే అనకూడదు కానీ ఇలా ఉంటుంది, క్యూట్ది. షార్ట్ వన్ పెండెంట్ లా కాకుండా మేము ఈ టైప్ తీసుకున్నాము. నెక్స్ట్ ఇది తీసుకున్నాము, చోకర్ టైప్ అనమాట. ఇలా నెక్కి ఇలాగ వస్తుంది, ఈ టైపు ఇలా తీసుకున్నాము. పెండెంట్ ఇలా వచ్చేసేసి జస్ట్ ఇవి చైన్స్ మాత్రమే ఇలా తీసుకున్నాము. ఇలాగా ఇది 28 గ్రామ్స్ అలా వచ్చింది. ఇలా సింపుల్గా నెక్కి చాలా బాగుంటుంది కదా. ఇది మా బుడ్డామ్మకి, మా పాప కోసం తీసుకున్నాను. చిన్నపిల్లలకి ఇలాంటివి తీసుకున్నామంటే చాలా క్యూట్గా ఉంటాయి పెట్టడానికి. మనం పెద్ద పెద్దవి తీసుకున్న అన్ని అకేషన్స్కి పెట్టలేము కదా, ఇలాంటి చిన్నవి అయితే బాగా పెట్టచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి, ఇది జాయల్ కాస్ట్లో తీసుకున్నాము నెక్లెస్, జస్ట్ నెక్ పీసు మిడిల్లోకి వచ్చిందా నాన్న, ఇలా వస్తుంది. ఇది కూడా ఆల్మోస్ట్ ఇది 32 or 36 గ్రామ్స్ వచ్చేసింది. ఇది వచ్చేసేసి ఇంకొకటి చూపిస్తాను. ఇంకొకటి కంటే టైప్ తీసుకున్నాము. ఇది కంటే టైపు, చాలా రోజుల నుంచి తీసుకోవాలనుకుంటుంటే ఇవి మాత్రం ఇప్పుడు కుదిరింది. ఇది కంటే టైపు, ఇది కూడా నాదేం కాదు కానీ మేము ఇండియా షాపింగ్లో మా అమ్మ వాళ్ళు తీసుకున్నారు. ఇది కంటే టైపు. ఇది వచ్చేసేసి బొట్టు మాల. ఆఫ్ చేయమ్మా. ఇది వచ్చేసేసి బొట్టుమాల. నేను మా తమ్ముడు వాళ్ళ వైఫ్ సేమ్, అంటే ఒకటిగానే తీసుకున్నాం కానీ బట్ ఇది డిఫరెంట్ మోడల్స్. నాది మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉంది, ఇంకా ఇది ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర లేదు, ఇంకా అందుకని ఇది ఉంది కదా అని ఇది షూట్ చేసేస్తున్నాను. ఇది చాలా బాగా వచ్చింది డిజైన్ కూడా, ఇది చేయడము నాది ఎలా ఉందో తెలియదు కానీ ఇది చాలా బాగుంది. ఇలా వేసుకుంటే ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ మనం ఏదైనా చోకర్ టైప్ పెట్టేసుకున్నామంటే సూపర్ లుక్ ఉంటుంది. ఆఫ్ చేసేసి తను ఆ దండ మీదకి ఇవి తన బుట్ట బ్యాంగిల్స్ ఇలా పెద్ద సైజువి చేపించేసేసుకుంది.
నావి ఉన్నాయి. నావి కొంచెము చిన్న సైజే, నేను అంత పెద్దవి పెట్టుకోను అనేసి నేను కొంచెం చిన్న సైజే వచ్చాయి. చూడాలి ఇవి చేంజ్ చేసుకోవాలో లేదంటే ఇవే ఉంచుకోవాలో. నావి ఈ సైజ్ వచ్చాయి బుడ్డవి. షేడ్ పడుతుంది, బ్లాక్ వస్తుందా? పర్ఫెక్ట్. వెనక్కి వెళ్ళు. తీసుకున్నావా? ఇంకా నేను 2 sets ఆఫ్ ఇవి 1 gram గోల్డ్వి బ్యాంగిల్స్ తీసుకున్నాను. ఇంకా ఇవి అనమాట లక్ష్మీదేవి అండ్ స్టోన్స్ వచ్చేస్తుంటాయి. దగ్గరికి రమ్మ, ఆపేసి. ఇలా ఉన్నాయి, ఆపే. దూరంగా వెళ్దా ఉండు, అట్లే అక్కడే ఉండు. ఆన్ చేయబా, ఆన్ చేయకు. చేసావా? చెయ్యరా? చూస్తున్నా. ఓకే, చేయండి. కట్ చేసేసి చేయలే. ఇవి వచ్చేసేసి ఇంకా 1 more pair ఆఫ్ బ్యాంగిల్స్ వైట్ స్టోన్తో వచ్చాయి. ఇంకా నాకు ఎందుకో బాగా నచ్చాయి చూడగానే, ఇంకా అందుకని ఇవి తీసుకున్నాను. ఇవి నాకు తెలిసి పెద్దగా నేను రోల్డ్ గోల్డ్ ఏం యూజ్ చేయను, కానీ 1 gram జ్యువెలరీ అన్న ఇవి 2 తీసేసుకున్నాయి. 4 ఈ 2 pairs చాలా ఇలా ఉన్నాయి. వేసుకుంటే నాకు చాలా బాగా అనిపించాయి. మనకి శారీస్ మీదకి బాగుంటాయి, డ్రెస్సెస్ మీదకి బాగుంటాయి అనేసి నేను ఇంకా ఇవి తీసుకున్నాను. ఇవి ఇంకొకటి బ్యాంగిల్స్, ఇవి 2 తీసేసుకున్నాను నేను. 2 క్లోజ్ కరాబాకు. వచ్చాను కదా, ఆపేసి దీక్ష. నేను వరలక్ష్మి వ్రతం కోసము ఈ పౌచెస్ ఇవి ఆర్డర్ చేశాను. చూద్దాం ఎలా ఉంటాయో. ఆపే. ఇంకా ఇలాగా పౌచెస్ ఇవన్నీ ఆర్డర్ చేసేసాను. ఇంకా బ్యాంగిల్స్ కూడా చూపిస్తాను. సెట్ ఒకటి ఓపెన్ చేశాను నేను. ఇవి వచ్చేసేసి బ్యాంగిల్స్ చూడండి, ఇలా కలర్స్. సో వీటితో పాటు వచ్చేసి సెట్ మనకి మళ్ళీ ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చేసారు. థ్రెడ్ బ్యాంగిల్స్ విత్ ఇయర్ రింగ్స్. నేను వరలక్ష్మి వ్రతం అప్పుడు ప్యాక్ చేసేటప్పుడు మళ్ళీ చూపిస్తాను. గోల్డ్ ఇయర్ రింగ్స్, గోల్డ్ కాదు, రోల్డ్ గోల్డ్. ఇంకా ఇలాగా ఈ బ్యాగ్ తీసుకున్నాను. దీంట్లో మనము జస్ట్ ఇలా జస్ట్ ఏమైనా ఫ్రూట్స్ అంటే ఇంకా ఈ బ్యాంగిల్స్ సెట్ ఇవి పెట్టేసేసి ఇంకేమైనా ఫ్రూట్ తాంబూలం పెట్టేసామంటే చాలా బాగుంటుంది. చూడండి ఇట్లా చాలా బాగుంది కదా. ఇవి పర్ల్స్ కూడా వచ్చేసి రిచ్ బాగుంది, అందుకోసం అని చెప్పి ఇవి తీసేసుకున్నాను. థ్యాంక్ యూ. ఇంకే నేను బ్లాక్ బీడ్స్ అన్నీ చూపించేసేస్తాను కదా, ఇవి చక్కగా ఒకటే దగ్గర ఉంటాయని చెప్పేసి ఇంక ఇలాగ వీడియో తీశాను. ఇవి మేము తీసుకున్న కొంచెం గోల్డ్ జ్యువెలరీ, నాది అండ్ అమ్మ వాళ్ళది. ఇంకా ఇక్కడ ఇంటి దగ్గర అయితే ఇంకా వచ్చినప్పటి నుంచి మా అమ్మ చక్కగా ఆమెకు ఆయిలే పెడతారు వాళ్ళు. మేమైతే ఆయిల్ కూడా అంత ఎక్కువ పెట్టాం, అది తక్కువ పెడతాం కదా. చక్కగా డైలీ ఆయిల్ పెడతారు, రోజు జల్లేసి పువ్వులు పెట్టేస్తారు. మాకు యూఎస్లో ఇంకా ఫ్లవర్స్ దొరకవు కదా, ఇండియాకి వచ్చినప్పటి నుంచి బాగా పెడుతున్నారు. ఇక్కడ మా అమ్మ 2 జల్లేసి ఫ్లవర్స్ పెడతానంటే ఆమె అస్సలు ఒప్పుకోవట్లేదు. నాకు 1 పిల్లకే కావాలి అని అనేసి ఇంకా వాళ్ళు చెప్పినట్టే వినాలి కదా. ఇంకా చక్కగా రోజు ఇలాగ దువ్వించుకోవడం, రోజు ఫ్లవర్స్ పెట్టుకుంటుంది. ఇలా ఇక్కడ ఉన్నప్పుడే కదా, అక్కడికి వెళ్ళాక ఎలాగో మాకు ఉండదు అలాగా. పిల్లలకి కూడా చాలా బాగుంటుంది, వాళ్ళు కొంచెం బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. ఎంతైనా పిల్లల గ్రాండ్ పేరెంట్స్ దగ్గర వాళ్ళకి ఆ ఎఫెక్షన్స్ అవన్నీ తెలియాలి కదా. మేమేమో 2 yearsకి వన్స్ అంటే ఇయర్లీ వన్స్ వస్తాము, చాలా తక్కువ టైమే స్పెండ్ చేస్తాం కదా వాళ్ళతోటి. ఇంకా పిల్లలు చిన్నప్పుడు మేమైతే అందరం మనకి దగ్గరలోనే ఉండేవాళ్ళు, ఇప్పుడు అలా కాదు కదా. కొంచెమైనా పిల్లలకి ఎఫెక్షన్స్ తెలియాలి అని అనేసి ఇంకా మేము వదిలేస్తాము, మీ ఇష్టం వచ్చినట్లు మీరు చేసేసుకోండి అనేసి. ఇంకా తర్వాత ఇక్కడ మేము పిల్లలకి స్వింగ్ కట్టాము. మేము చిన్నప్పుడు ఇలాగ చెట్లకి, మాకు పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కదా, వేప చెట్లు, వాటికి స్వింగ్ కట్టి ఊగేవాళ్ళము.
ఇంక ఇక్కడ మా పిల్లల కోసము మేము చిన్నప్పుడు ఇలాగా చేసేవాళ్ళం, నేను మామయ్య అని చెప్పి మా పిల్లలకు కూడా అలాగే స్వింగ్ కట్టి ఊపుతూ ఉన్నాము. వాళ్ళకి కూడా కొంచెం తెలియాలి కదా ఇలాంటివి అన్నీ, మట్టి అన్నీ తెలియాలి కదా అని అనేసి ఇంకా మాకు ఇవి షెడ్లు అంటారు, ఇంకా టొబాకోవి బ్యార్నీస్ అవన్నీ ఉంటాయి. ఇక్కడైతే చాలా స్పేషియస్గా ఉంటుంది, ప్లేస్ ఎక్కువ ఉంటుంది, ట్రీస్ ఎక్కువ ఉంటుంది. అందుకనేసి ఇంక ఇక్కడ తీసుకొచ్చి ఇలాగా కట్టేసాము. తర్వాత వాటర్ పంప్ ఉంటుంది కదా, తనైతే ఫస్ట్ టైం చూస్తుంది, మమ్మీ నేను చేస్తానని చెప్పి ఇంకా ఆమె ట్రై చేస్తూ ఉంది. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.